手握十字，在开出黑暗世界，不怕失败，等到世界剩下百遍失恋，还能忘了？Cause I know you now。日本罗鲁出整做风，给你施整做不是土人们可以支撑力，去整一整做我昨晚在水就脑噩梦，而我忘了在破的地上生活不是游戏愿望。包装漂亮的狮子是不在梦里，真是真你自己。是的，这种安慰我，安慰我，教育甚至现在碰到我课外头。我的正义，危险不在一起，要色的地带，黑白黑白黑白，谁的离开，跟绑在一起，色的地带，黑白黑白黑白。Why so serious, huh? 我来扑朔迷离。坠落之前的离开。和危险绑在一起，要出颜色的地带，黑白黑白黑白，谁的离开？和危险绑在一起，颜色的地带，黑白黑白黑白。నువ్వు బానే ఉన్నావా? నాకు భయంగా ఉంది. శవాలని చూసినప్పుడల్లా నాకు వామిటింగ్ అవుతుంది. డాక్టర్ లియు, మీరు చాలా స్ట్రాంగ్. ఇంకొన్ని కేసెస్ అవనివ్వు చాలు. హలో, ఏమైంది? ఇంతవరకు నన్ను కొట్టేంత ధైర్యం ఎవరూ చేయలేదు, కానీ వీడు నన్ను కొట్టాడు. వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఇంకో 10 seconds చూద్దాం. వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం ఏంటి? నేను ఎలాంటివన్నో నీకు తెలుసు. నా డీలర్ నుంచి డైరెక్ట్గా సరుకు కొంటే నాకు తెలియదు అనుకుంటున్నావా? మిస్టర్ షేన్, నేను అలా చేయాలని కళ్ళలో కూడా అనుకోను. షేన్ గ్రన్ నీకెందుకు సరుకు అమ్ముతున్నాడు? ఓల్డ్ పాయిజన్ కింగ్ చనిపోయాడు, మార్కెట్ నడవటం లేదు. అమ్మగలిగే ధరలు తెలిసిన వాణ్ణి నేనొక్కడినే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు సహాయపడాల్సింది పోయి నువ్వు ఎలిఫెంట్ మ్యాన్ దగ్గర సరుకు కొంటున్నావు. మరి ఈ మాత్రం కూడా నాకు ఏమి తెలియదు అనుకుంటున్నావా? పార్టీ చేసుకోవడానికి వెళ్దామా బాస్? రేపు 9 గంటలకు వస్తాను నేను. నేను నీకెప్పటి నుంచి తెలుసు? 2 ఏళ్లుగా. 2 ఏళ్లుగా? ఆక్సియన్ నీకంటే ముందు నుంచే నాకు తెలుసు, కానీ మీ ఇద్దరిలో నాకెవరు పనికొస్తారని
తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వదినకు నువ్వు బాగా తెలుసు. ఈ రోజు నుండి ఇంట్లో జరిగేదంతా నాకు రిపోర్ట్ చేస్తుండు. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఇంటికి పోనీ. ఓకే. పాయిజన్ కింగ్కి చెప్పండి అన్నీ అరేంజ్ చేసామని. ఓకే. సార్, ఈ పాయిజన్ కింగ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? పర్వాలేదు, ఉపయోగం ఏముంది. నేను మాత్రం జస్ట్ ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి. ఇది ఒక అవకాశం, చాలా పెద్దది. ఓల్డ్ పాయిజన్ కింగ్ చాలా అవసరం. అది నీకు అర్థం కాదులే. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుయాంగ్ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ అని. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావడానికి వీల్లేదు. ఈ కేసును మీరు మీ స్టైల్లోనే డీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకంతా అర్థమైంది, కానీ నాకొక విషయం అర్థం కాలేదు. గోయాంగ్ ఎందుకని రిజైన్ చేశాడు? ఇంకా చనిపోయిన లియోకి తనకి ఏంటి సంబంధం? నువ్వు వీటి గురించి వదిలే. అండర్ కవర్ టీం అంతా ఎలా ఉంది? ఈసారి అంటే మిషన్ క్యాన్సిల్ అవ్వడం, అది మళ్ళీ స్టార్ట్ అవ్వడం తన మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను మీకు అప్డేట్ ఇస్తాను. సిచ్యుయేషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. తన కుర్రాడు కదా, చిన్న తప్పు జరిగిన పరిస్థితులు చేజారిపోతాయి. ఇదిగోండి మీరు అడిగిన మోమోస్ బౌల్స్. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఒకటి కావాలి. ఒక్క నిమిషం తీసుకొస్తాను, మీరు తినండి. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? సారీ సారీ, నేను మీకు ఇంకొక బౌల్ తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, పదరా. సారీ బాబు, మీరు బిల్ పే చేయలేదు. ఎందుకు పే చేయాలి? తప్పుకో. వదిలేతని. మ్యామ్, బిల్ ఎంత అయింది? మొత్తం 80. ఇదిగోండి. నేను చిల్లర తెస్తాను. అవసరం లేదు. థ్యాంక్ యూ బాబు. ప్లీజ్ నువ్వు కూర్చో, నేను ఇప్పుడే నీకు మోమోస్ తెస్తాను. సరే. మోమోస్ రెడీ అయిపోయాయి, తీసుకొస్తాను. సార్, మీకేం కావాలి? ఒక ప్లేట్ మోమోస్ తండి, సరిపోతుంది. ఓకే సార్, తెస్తాను. ఇంకేమైనా కావాలా? కొంచెం టైం పడుతుంది అందుకే. కొత్తిమీర వేయకండి. ఓకే సార్, అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు నన్ను ఎక్కడి వరకు ఫాలో అవుతూ వస్తున్నావా? ఇంకా ఎంత ఆలోచిస్తావు చెప్పు. కోఆపరేట్ చేయొచ్చు కదా నువ్వు నాకు. అసలు ఎవడరా నువ్వు? ఎందుకు మళ్ళీ కొట్టాలనుకుంటున్నావా? అసలు అంత కోపం ఎందుకు నీకు? నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు దూరంగా ఉండు. అయ్యో, ఏంటి వెళ్ళిపోతున్నారు? మీ ఆర్డర్ అయిపోవచ్చింది, తెచ్చేస్తా.
నాకు అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళాలి. ఇవాళ నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ బాబు. నెక్స్ట్ టైం ఇంకా అర్లీగా రండి, నేను మీకోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. సార్ మీ ఆర్డర్ రెడీ అయింది, తెస్తాను. అలాగే అలాగే. మీరేం కంగారు పడకండి సార్, తను చాలా తెలివైనవాడు. పైగా నేను నా కెరీర్లో చాలామంది ఆఫీసర్స్ని చూశాను, వాళ్ళందరికన్నా తన రెస్పాన్సెస్ ఫాస్ట్గా ఉంటాయి. కానీ ఈసారి మిషన్ అంత చిన్నదేం కాదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. టైం గడుస్తూ వస్తోంది. ఎన్నో రోజుల వరకు తన్ని అండర్ కవర్ ఏజెంట్గా ఉంచలేం, అనవసరంగా మనమిరుక్కుంటాం. నేనే స్వయంగా చావుకారుల మధ్య వదిలేశాను. వాడి బాధ్యత నాది. నాకు నమ్మకం ఉంది, వాడి ఐడెంటిటీ ఎప్పటికీ వాళ్ళకి తెలీదు. ఇదిగోండి, మీ ఆర్డర్ రెడీ అయిపోయింది. అరే క్షమించండి, నేను మర్చిపోయి కొత్తిమీర వేశాను. కాస్త ఆగండి, నేను మళ్ళీ చేసి తీసుకొస్తాను. మరేం పర్వాలేదు. స్టూపిడ్, నేను పిచ్చిదాననుకుంటున్నావా? ఇదిగోండి సార్, మీ మోమోస్ రెడీ అయ్యాయి. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అమ్మా, నాన్నా నువ్వేంట్రా ఇక్కడ? ఈరోజు నీ బర్త్డే కదా, నిన్ను చూడ్డానికే వచ్చాను. ఇదిగో నా స్కాలర్షిప్, నీ బర్త్డే గిఫ్ట్ అమ్మా. స్కాలర్షిప్? షూటింగ్లో నేను ఫస్ట్ వచ్చాను. బాబు, నేను చూస్తుంటే గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇక నేను వెళ్ళాలి. మళ్ళీ హాలిడేస్లో వస్తాను. బాబు సరేనా? బాయ్ బాయ్. అరే ఆగరా, ఏదన్నా తినేసి వెళ్ళిపో. అమ్మా సారీ. ముందు మిషన్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు కొత్త ప్రాబ్లం క్రియేట్ అయింది. నా పని ఇంకా అయిపోలేదు. నేను క్రిమినల్స్కి శిక్ష పడేలా చెయ్యాలి. మనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదమ్మా. హలో, హాయంగ్ ఆటో షాప్. 11 గంటలకల్లా కార్ని తీసుకొని నాన్షన్ గార్డెన్ దగ్గరికి వెళ్ళు. లాంగ్ వే రోడ్, బిల్డింగ్ సి, 1201 1201. యాంగన్నా, నువ్వు బయటికి వెళ్తున్నావా? కస్టమర్ కాల్ చేశాడు, కాసేపట్లో వస్తా, నువ్వు షాప్ చూసుకో. అలాగే.
హలో వదినా, బ్రదర్కి రెడీ అయ్యారా లేదా? అది కాదు, ఈ మధ్య మీ అన్నయ్యకి ఏమైంది అసలు? తనకైతే ఏం కాలేదు. 2 days ముందు ఒక పెద్ద డీల్ చేశారు. ఏమైనా అయిందేంటి? ఏం లేదు, ఊరికే అడిగాను. నేను తర్వాత మాట్లాడతాను. నీకు నీ లైఫ్ కావాలో నీ భార్య పిల్లల లైఫ్ కావాలో నువ్వే చూస్ చేసుకోవాలి. బ్రదర్కి కంపెనీకి వచ్చారా? ఇంకా రాలేదు. సరే, నేను మళ్ళీ చేస్తాను. చెప్పు. గోయాంగ్, రేపు తాతయ్య బర్త్డే. నువ్వు డిన్నర్కి ఖచ్చితంగా రావాలి. తెలుసు. ఏంటి తెలుసా? అసలు ఏమైంది నీకు? బాగానే ఉన్నావా? మెడిసిన్స్ వేసుకున్నావా లేదా? సరే వదిలే, నీకు చెప్పేం లాభం. బాయ్. ఈ టైంలో వీడు ఇక్కడేం చేస్తున్నాడు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరైనా ఉన్నారా? నేను కార్ డెలివరీ చేయడానికి వచ్చాను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నేను కార్ తీసుకుని వచ్చాను. ఎవరైనా ఉన్నారా?
ఇంట్లో ఎవరు లేరా? చెప్పు. రిపోర్ట్ ఇవ్వాలి. దేని గురించి, ఎవరి మీద ఇవ్వాలనుకుంటున్నావు? నేను ఈ దేశంలో డ్రగ్ డీలర్స్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. అది మాకు తెలుసు. పాయింట్కి రా. ఒకరి మీద రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరి మీద? గుయాంగ్. డోంట్ మూవ్. నేను కారు ఇవ్వడానికి వచ్చాను, నేనేం చేయలేదు. సార్, ఫీమేల్ బాడీతో ఓ చిన్న బాబు బాడీ దొరికింది. ఈ స్పాట్లో ఒకడు ఉన్నాడు సార్. నాకు వాడి మీద అనుమానంగా ఉంది. తీసుకెళ్ళండి. ఇలా జరిగిందేంటి? సరే సరే, డ్రగ్ డీలర్కే మా కంట్రోల్లో ఉన్నాడు. మంచి పని చేశారు. గుజాయ్, నువ్వు ఇంటర్పోల్కి వెళ్ళు. మనం దీని గురించి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఈ న్యూస్ మీడియాకి లీక్ అవ్వకూడదు. ఓకే సార్. షాలాంగ్, ఇక నువ్వు. మీరిద్దరు డోర్ దగ్గరికి వెళ్ళి గోయాంగ్ కోసం వెయిట్ చేయండి. అర్థమైందా? ఎస్కాట్ టీం వచ్చాక వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్, ఇంపార్టెంట్ కాల్. హలో మిస్టర్ షేన్, నీ మనిషి పట్టుపడిపోయాడా? ఓల్డ్కే. పట్టుకున్నారా? విషయం ఏంటంటే తనకు తానే సరెండర్ అయ్యాడు. ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు తను? మొత్తం చెప్పేశాడు. ఎవరో గుయాంగ్ పేరు చెప్పాడా? నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో చూద్దాం. నేనేదో ఒకటి చేస్తాను. వాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు చేయాల్సింది చేయండి, కానీ ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఓల్డ్కే ఇప్పటికీ ఎలిఫెంట్ మ్యాన్తో డీల్ చేస్తున్నాడు. నువ్వు దాని గురించి అడిగితే వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. అర్థమైంది, కానీ అది నీ అకౌంట్లో ఆల్రెడీ డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మరి ఇంకేం కావాలి? నా ఉద్దేశం అది కాదు. నాకు ఇప్పుడే ఓ విషయం తెలిసింది. తన భార్య పిల్లల్ని చంపేశారంట.
ఏమంటాను? కే వైఫ్ ఇంకా పిల్లాన్ని చంపేశారా? నా భయం ఏంటంటే ఈ న్యూస్ వాడికి తెలిసిందంటే అప్పుడు చెప్పకూడనివన్నీ చెప్పేస్తాడేమో అనిపిస్తోంది. అందుకే వేరే వాళ్ళ విషయాల గురించి కాకుండా ఎలిఫెంట్ గ్యాంగ్ గురించి చెప్తే బాగుంటుంది. ఇదంతా ఈజీ కాదు. సరే, అర్థమైంది. నువ్వు ఏం చేయాలో చెయ్యి, కానీ జాగ్రత్తగా చెయ్యి. మంచి గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ షేన్. నేను ఆ కార్ని అందులోని వస్తువుల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హువాంగ్ సార్కి హలో చెప్పండి. ఓకే, బాయ్. బాయ్. డాక్టర్ లియు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరి నెక్ మీద బ్లూ మార్క్స్ ఉన్నాయి. గొంతుని తాడులాంటి దాంతో చోక్ చేసుండాలి. మర్డర్ వెపన్ కూడా దొరకలేదు. వాళ్ళు దాదాపుగా ఒక 11 o'clockకి చనిపోయారు. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి సార్. నేను ఇప్పటికీ ఇంతే చెప్పగలను. సరే, నేను పైకి వెళ్ళి చూస్తాను. సార్, ఓల్డ్కే వైఫ్ని పిల్లాన్ని ఎందుకు ఎవరు చంపుంటారు? ఓల్డ్కే సరెండర్ అయ్యాడు. తన భార్య పిల్లాన్ని చంపేశారు. వాళ్ళకి జరగాల్సిన శాస్తే జరిగింది. కే తన భార్య పిల్లల్ని చాలా ప్రేమిస్తాడు. తనకు గాని తెలిసిందంటే తను పిచ్చోడైపోతాడు. కాబట్టి ఆ పిచ్చోడిని ఎలాగే నాపాలి? సవికతో మాట్లాడుచున్నా? లేదు, ఇప్పుడు కాదు. ఎస్ సార్. వాళ్ళని గొంతు కోసి చంపలేదు, కానీ థ్రోట్ కంప్లీట్గా డ్యామేజ్ చేసి చంపేశారు. ఈవిడని ముందు గొంతు మీద గుద్దారు, కోమలోకి వెళ్ళింది. ఆ చిన్నపిల్లాన్ని కూడా అలాగే గుద్దారు. దాంతో ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరినీ ప్లానింగ్ ప్రకారం చంపేశారు. ఇది చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయి ఉంటారు. కానీ ఫైనల్ అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాకే నేను మిగిలిన డీటెయిల్స్ మీకు చెప్పగలను. హలో. హలో, గుయాంగ్ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నానా? అవును. మీరెవరు? నేను మున్సిపల్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో నుండి మాట్లాడుతున్నాను. పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోనా? అవును సార్, మాకు గుయాంగ్ కార్లో డ్రగ్స్ దొరికాయి. పోలీస్ తనని అరెస్ట్ చేసిన చోటనే ఒక లేడీ పిల్లాడు చనిపోయి పడి ఉన్నారు. తాతయ్య, నేను వచ్చేసాను. మొత్తం సరుకులన్నీ తీసుకొని వచ్చాను. చాలా బరువున్నాయి తాతయ్య. తాతయ్య, ఏమైంది? హలో హలో. డాక్టర్ లియు, రోప్ నుండి కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఇవి. సరే, వెళ్ళి ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేయండి. అలాగే డాక్టర్. హాయ్ లిన్. హలో అక్క, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి, ఏమైంది? ఎవరో ఫోన్ చేసి చిన్నన్న ఎవరినో మర్డర్ చేశారని, తన దగ్గర డ్రగ్స్ దొరికాయని చెప్పారు. అలా ఎలా జరుగుతుంది? ఈ రోజు మధ్యాహ్నం పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు కాల్ చేశారు. తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇప్పుడు అంబులెన్స్ లో ఉన్నాను. నేను పెద్దన్నకి కాల్ చేస్తుంటే కలవడం లేదు. నువ్వు పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలో వర్క్ చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేస్తావా నాకు ప్లీజ్? నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఫింగర్ ప్రింట్స్ గుయాంగ్తో మ్యాచ్ అవుతున్నాయి డాక్టర్. ఏంటి? హలో, మీరు వింటున్నారా? నాకు హెల్ప్ చేస్తారా? డాక్టర్, మా తాతయ్యకి ట్రీట్మెంట్ చేసేది మీరేనా? అవును. దయచేసి మా తాతయ్యని కాపాడండి. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ప్లీజ్ తనని కాపాడండి. లిన్, లిన్. అన్నయ్య.
తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు. అసలు నువ్వేమైపోయావన్నయ్యా? నా ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఐఎమ్ సారీ. అన్నయ్య, గుయాంగ్ అన్నయ్య ఏదో సమస్యలో ఇరుక్కున్నాడు. వాడికేమైంది? పోలీసులు అతను మర్డర్ చేశాడన్నారు. ఏంటి, మర్డరా? అలా ఎలా జరిగింది? అన్నయ్య, ఇది అసాధ్యం. వాడు అలాంటి వాడు కాదు. నీ పాత శత్రువులు తిరిగొచ్చారు. నువ్వు నాతో కలిసి పనిచేయి. వాడు పాయిజన్ కింగ్ మనిషి కాదు కదా? గుయాంగ్, ఫార్మర్ స్వాట్, టీ కంట్రీ 56 యాంటీ డ్రగ్ కేసులో మెయిన్ సస్పెక్టివ్ అయ్యావు. ఇంత పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత అంతా సడన్గా వదిలేశావు, ఎందుకు? ఆ కార్ రిపేర్కి ఇవ్వడానికి వచ్చినోడికి దాదాపు 25 ఏళ్లుంటాయి. హైట్ 1.78 మీటర్స్. ఇంకా నువ్వు నీ నేరాన్ని మర్చిపోయినట్టున్నావు. నీ మీద డ్రగ్స్ డెలివరీ చేసావని ఆరోపణ ఉంది. ఒక ఆవిడ్ని తన పిల్లలతో సహా చంపిన నేరం కూడా. వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేశావు నువ్వు. నీకంటే ముందు ఓల్డ్కే వస్తాడనుకోలేదు. తనే వచ్చి నీ గురించి అంతా చెప్పేశాడు. మీరు పోలీస్ వాళ్ళు, ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి. ఎవిడెన్స్? రిపోర్ట్స్ ప్రకారం నీ కారులో మాకు డ్రగ్స్ దొరికాయి. ఇది చాలు నిన్ను జైలుకి పంపడానికి. నీ తప్పు నువ్వు ఒప్పుకొని నువ్వు ఒక ఆఫీసర్ అన్న మర్యాదను కాపాడుకో. మీ దగ్గర సరైన ఆధారాలు లేనంత వరకు నా మీద మీరు చేసిన ఆరోపణలు కేవలం ఆరోపణలే అవుతాయి. ఆలోచించి మాట్లాడండి, లేకపోతే మీ మీద కేసు వేయాల్సి ఉంటుంది. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఓ పోలీస్ ఆఫీసర్తో ఇలాగైనా మాట్లాడేది? బహుశా నువ్వు జాబ్ వదిలేసింది ఇందుకేనేమో. ఎందుకంటే నీ బుర్ర పాడైపోయింది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నేనందరూ ఆఫీసర్స్లా కాదు. సో జాగ్రత్తగా ఉండు. నిజం కక్కించడం నాకు బాగా తెలుసు. మేడం, మీరు అలా లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీరు ఇలా లోపలికి రావడానికి వీల్లేదు. నిజం చెప్పు, ఇది నువ్వే చేసావా? నీకేమనిపిస్తుంది? నేనడిగింది చెప్పు, ఇది నువ్వే చేసావా? నీ మీద నమ్మకముంది. నన్ను క్షమించండి సార్. సరే, మళ్ళీ మొదలుపెట్టు. నేను నీతో చెప్పడానికి ఇంకేం లేదు. Ready? Lego! వీడు నీకు తెలుసా? నాకు తెలీదు. నీకు తెలీదా? ఇతనే ఓల్డ్ కే. అతనిప్పుడు నీ మీద రిపోర్ట్ ఫైల్ చేశాడు. క్రైమ్ సీన్లో కేవలం నా ఫింగర్ ప్రింట్సే దొరికాయి కదా? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇప్పుడే చెప్పలేము. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఇంటి లోపలికి నేను ఒక్కడనే వెళ్ళినట్టుంది కదా? నా ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరికాయి, ఇంకెవరివి దొరకలేదు. ఇంటి ఓనర్ ఏమయ్యాడు? అసలు విక్టిమ్ ఎక్కడ? ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు. మీకిది విచిత్రంగా లేదా? నేను పోలీసుల్ని పిలవడానికి ముందే అక్కడికి పోలీసులు వచ్చారు. ఎవరో ముందుగానే చెప్పారు. ఎవరు చెప్పుంటారు?
ఒక డ్రగ్ డీలర్ నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. దాని వెనుక ఎవరు ప్రమేయం ఉంది? మీరు నాకు ఒక విషయం చెప్పండి. నేను అక్కడికి కార్ డెలివరీ చేయడానికి వెళ్ళాను. ఒకవేళ నేనే చేసుంటే మీరు అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నేను అక్కడే ఎందుకుంటాను? హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్ తమ్ముడు. నువ్వు చాలా ప్రొఫెషనల్ అయిపోయావురా. ఈడియట్. ఇట్రా, నాకు విషయం చెప్పు. నా పని ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. వీడున్నాడు చూడు, వీడి హైట్ 1.7. ఖచ్చితంగా వీడికి పనికొస్తాడు. ఇంతకీ ఎవడు వీడు? ఆహంగాని వీడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కనుక అయితే ఇప్పుడే వెళ్తాను. అంటే నువ్వు అనేది నిన్నెవరో ఇరికించారనా? ఎవరి మీదైనా అనుమానం ఉందా? దీని వెనక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఎవరో తెలియని ఇద్దరితో మాట్లాడాను. అన్నీ త్వరగా జరిగిపోయాయి. నిన్న బీచ్లో ఒకడు 20 ఏళ్లుంటాయి నన్ను కలవడానికి వచ్చాడు. తనతో నీకేంటి పని? నాకు కూడా తెలీదు, ఏం అర్థం కాలేదు. అతని ఫేస్ని గుర్తుపడతావా నువ్వు? గుర్తుపడతా. సార్, బాస్ మిమ్మల్ని ఆఫీస్కి రమ్మన్నారు. సరే, నేను వస్తాను. అన్నట్టు షాలాంగ్, క్రిమినల్ టెక్ డిపార్ట్మెంట్లో ఒకరిని కాంటాక్ట్ చేయి. క్రిమినల్ది స్కెచ్ వేయించాలి. ఓకే. చూడు, మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈయనకు బానే ఉంది, కానీ బైపాస్ సర్జరీ అయిన కారణంగా ఇప్పుడు ఈయనని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఏదైనా అవసరమైతే మీరు వెంటనే నన్ను పిలవండి. అలాగే. ఐఎమ్ సారీ. హలో, అంతా ఓకే. నేను వెంటనే బయలుదేరుతాను. సరే, బాయ్. జాగ్రత్తగా చూసుకో. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు, కానీ కోమాలోకి వెళ్ళిపోయారు. నేను కారు వరకు వెళ్ళొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇలా చూడు, గుయాంగ్ గురించి మనకి చాలా బాగా తెలుసు. వాడు స్పెషల్ పోలీసులో ఉండేవాడు. ఇలాంటి పనులు వాడు ఎప్పటికీ చేయడు. చూడండి, నేను ఈ కేసుకి సంబంధించి ఎలాంటి విషయం మాట్లాడకూడదు. గుయాంగ్ మనుషుల్ని చంపడు. అలాంటివాడు కాదు. చిన్నప్పటి నుండి సిగ్నల్ కూడా బ్రేక్ చేయలేదు. అలాంటివాడు ఎలా చంపుతాడు? ఇలా జరుగుండదు. తనని కాపాడడానికి నేను ట్రై చేస్తాను, కానీ నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, అర్థం చేసుకోండి. చూడు, మీకు బ్రేకప్ అయింది కాబట్టి వాడి మీద కోపం ఉంటుంది. వాడు బదులు నేను సారీ చెప్తున్నా. దయచేసి నువ్వు వాడిని క్షమించు. నేను చెప్పేది. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. సారీ. మీరు విడిపోకపోయింటే言字中结局早已预测，别去错过时间在聚合。我
牵起你我未来，穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。当太阳在升起的时候，当天空都不会再朦胧，每当你抬起头，沧桑和彷徨都被带走，让这份爱慢慢牵起你我未来，等待穿越拥挤心海。